ప్రభు యొక్క శరీరములోను రక్తములోను పాలు పొందే బల్లారాధన, ప్రభు బల్లారాధన, హోలీ కమ్యూనియన్, ప్రభురాత్రి భోజనం, ప్రభురాత్రి సంస్కారం ఇలాంటి పేర్ల మీద పిలువబడుతున్నటువంటి ఈ రొట్టె విరుచుట, ద్రాక్షారసములో పాలు పొందుటనే కార్యక్రమానికి సంబంధించి బైబిల్ గ్రంథం ఈ విధంగా మాట్లాడుతుంది. ఎవడైనా 10 ప్రభు శరీరమని ప్రభు రక్తమని వివేచించక పాలు పొందితే అనే వాక్యమే కనబడుతుంది. వివేచింపక అంటే ఇది సాధారణమైంది కాదు, ఇది మామూలుది కాదు, ఇది ఒక పలహారం కాదు, ఇది మామూలు భోజనం కాదు, ఇది ఒక ఆచారం కాదు, ఇది ఒక సాంప్రదాయం కాదు, ఏదో మొక్కుబడికి యథాలాపంగా చేసేది కాదు, చాలా విశేషమైంది, చాలా ప్రత్యేకమైంది, చాలా పరిశుద్ధమైంది, చాలా గొప్పది. ఇది సాక్షాత్తు ప్రభు శరీరం, సాక్షాత్తు ప్రభు రక్తం అనే ఒక కృతజ్ఞత భావం లోపల కలిగిన వారమై ఈ పరిచర్యలో మనం పాలు పొందాల్సి ఉంటుందని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగితే శిక్షావిధి కలుగుద్ది.